రవి అనే ఒక పిల్లాడు పట్నంలో చదువుకునేవాడు. తను సెలవులకి తన గ్రామానికి ఇంటికొచ్చాడు. తన ఇంట్లో అడుగు పెట్టకముందే ఒక ప్రమాదకరమైన గాలి వేయడం మొదలైంది. అయితే ఆయన కుటుంబం అంతా వేరే ఊరికి వెళ్ళటంతో తనొక్కటే ఇంట్లో కూర్చునున్నాడు. కిచెన్ నుండి ఏంటో గడగడా సౌండ్ వినపడింది. తను అక్కడికెళ్ళి చూశాడు, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. రవికి కిచెన్లో ఒక ఫోటో ఆల్బమ్ కనపడింది. ఆ ఫోటో ఆల్బంలో ఒక ఫోటో చూశాడు. దాంట్లో రవితో పాటు ఇంకో ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ రవి వాళ్ళని ఎప్పుడూ కలిసిందే లేదు, అండ్ ముందు ఎప్పుడు చూసింది కూడా లేదు. ఆ రాత్రంతా రవికి అసలు నిద్రే పట్టలేదు. అతని రూమ్లో డోరు స్లోగా మూసుకోవటం మొదలైంది. అర్ధరాత్రి ఫోన్ మోగింది. రవి వెళ్ళి ఫోన్ తీశాడు, కానీ లైన్లో ఎవరూ లేరు. కానీ వెనకాలేదో చిన్నపిల్లల నవ్వులు శబ్దం బాగా వినపడింది. రవి గదిలో అద్దంలో నుండి తన వెనక ఎవరో చూస్తున్నట్టు తనకు అనిపించింది. అయితే తనకు అటక మీద ఒక పాత ట్రంక్ పెట్టి దొరికింది. దాంట్లో చాలా చిన్నపిల్లల బొమ్మలు ఉన్నాయి. రవి ప్రతిసారి చూసేటప్పటికి ఆ బొమ్మల పొజిషన్స్ అన్నీ మారిపోయి ఉన్నాయి. కానీ ఇంట్లో చూస్తే ఎవ్వరూ లేరు. తన నీడలో తనకి వేరే ఆకారాలేవో కనపడ్డాయి. రవికి వాళ్ళ ఇంటి బయట ఒక కవర్ దొరికింది. ఆ కవర్లో ఒక లెటర్ ఉంది. వెల్కమ్ బ్యాక్ అని రక్తంతో రాసుంది దాని మీద. రవికి ఒక పాత డైరీలో ఒక విషయం తెలుసుకున్నాడు. అదేంటంటే, ఈ ఇంట్లో ఇంతకుముందు 3 పిల్లలు చనిపోయారు, కానీ వాళ్ళకి ఏ ముక్తి దొరకలేదని. అయితే రవికి వెనక పిల్లల వాయిస్లు వినపడతానే ఉన్నాయి. రవి, మాతో ఆడుకుంటావా, వస్తావా అని. కొన్ని రోజుల తర్వాత రవి కనబడట్లేదు. అయితే వాళ్ళ ఇంటి గోడ మీద మాత్రం ఒక రక్తపు మరకలతో రాసుంది, ఇప్పుడు నువ్వు మాతో ఉంటావు అని. మీరు మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో దట్ మేము కొత్త స్టోరీ అప్లోడ్ చేయగానే మీరు చూడొచ్చు.